హాయ్స్ నేను ఇప్పుడు మాట్లాడేది ఏ హిందూ మతాన్ని కానీ ముస్లిం మతాన్ని కానీ కించపరచడానికి కాదు. ఏ శివశక్తి, ఏ హిందూ జనశక్తి అని పేర్లు పెట్టుకొని మతంలో ముచ్చులలో అందరినీ నానా ఇబ్బందులు పెడుతున్నారు. నా కొడుకుల్ని మాట్లాడుతున్నా, ఆ ప్రసాద్ కానీ వరప్రసాద్ కానీ ఆ కరుణాకర్ సుగుణ కానీ ఆ శోధన కొడుకుని, దేనికి పనికిరాని పెంటి నా కొడుకుల్ని, వాళ్ళు ఉండే కార్యకర్తల్ని, ఆ శోధన మాటలని, ఎవరైతే మతాన్ని ఎక్కువగా ప్రజలలో నింపుతున్నారో నా కొడుకులకి నేను చెప్పేది వినండి. రేయ ప్రసాద్గా నీకర గుండు ప్రసాద్గా నీ మాటలింటే నవ్వుతారు. నువ్వేం సమాధానం చెప్పండి, నీకు వల్ల మాలక నవ్వుతే సమాధానం చెప్పొద్దురా వీడియోలల్లా. సోలా చచ్చిపోతున్నారా సామె. వీళ్ళు ఏమనుకుంటారు, సిగ్గులేదు వీళ్ళకి నవ్వేది. నీ నవ్వేది ఉందిరా, దేనికిరా నీ నవ్వు వస్తుందా? నీ దమ్ముంటే ధైర్యం ఉంటే కరెక్ట్గా సమాధానం చెప్పరా. ఎందుకు నా కొడుక ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవా, ఫోన్ కట్ చేసుకుంటావు. ఎన్ని నెంబర్లని ఫోన్ చేస్తుంటే బ్లాక్ లిస్ట్ వేసి పెడుతున్నావు. నా కొడుక నువ్వు ఒకడు మళ్ళీ హిందూ జనశక్తి అని పేరు వేసుకొని ఫోన్ నెంబర్ కూడా వేసుకుంటావు. ఎందుకు? దానికి తప్ప దేనికి పనికి కదా ఫోన్ నెంబర్, సరేనా? ఫస్ట్ ఎవడని కొత్తగా మాట్లాడితే అతతావు, అని నీకు ఎవడని బాగా ఘాటుగా నోట్లో పెడుతుంటే సైలెంట్గా బ్లాక్ లిస్ట్ వేసి పెట్టుకుంటావు. అంతే కదా నీ పని. దీనికి ఎందుకు నీకు శోధన? ఫస్ట్ ఎవరు రాలేదని చెప్పి నువ్వు వచ్చి ఆపి నువ్వు అన్నీ పాస్టర్ని ప్రచారం చేస్తున్నాయి ఆటో వాళ్ళందరినీ వచ్చి ఆపేసి అది నువ్వు నిన్ను వస్తే నీ మీద కేసులు పడుతుందని చెప్పేసి మామూలు ప్రజల్ని మాటిస్తున్నావు అందరినీ. వాళ్ళ వరకు పోతుంది. నీకేమో నువ్వు బాగా రూమ్లో కూర్చోను నువ్వు, సరేనా? సంస్థల నుంచి నీకు డబ్బులు వస్తుంది, బాగా దంగతున్నావు నువ్వు. మధ్యలో పోయేది ఇల్లు, సరేనా? కొడకరే గుండు ప్రసాద్ గారు నీకరా చెప్పేది. నీకు కరుణాకర్ గాడికి ఇంకొకటి ఉన్నాడే మీ సంస్థలో వాడు పేరు ఏదో ఉంది, వాడి పేరు గుర్తుకు రాలేదు. ఆ సోదనలు చెప్తాను, పెద్ద పీకుడు గల్లాగా మాట్లాడతారు. ఎప్పుడు వీడియోలు తీస్తా నా కొడుకు గురించి మాట్లాడతాను, సరేనా? నా కొడుకులారా మారండిరా, క్రైస్తవులారా. నేను మీకు చెప్పేది ఇదే. ఎవడైనా మిమ్మల్ని మీకు మీటింగ్ పెట్టుకొని పర్మిషన్ ఉందా, చర్చిలో పెట్టిన పర్మిషన్ ఉందా, సువార్త చేయడానికి పర్మిషన్ ఉందా, పాంప్లెట్ చేయడానికి పర్మిషన్ ఉందంటే ఫస్ట్ ఆఫ్టర్ నీకు పర్మిషన్ ఉందా నువ్వు అడుగు. నువ్వు నిలదీసినప్పుడే నిన్ను నిలదీసినప్పుడు నువ్వు నిలది, అప్పుడే నీ కాడికి ఎవడు రాడు, భయపడతాడు. వాడు బొమ్మన్నప్పుడు నువ్వు తాగు ముడుచుకొని పోయినట్టు వాడు ఇంకో దగ్గరే పోతారు రేపు. దానికి సర్విచ్చేది నువ్వే. అందుకని మారండి, దయచేసి మారండి, సరేనా? ఏమవుతే వాడు ఏం చేస్తాడు, పోలీసులు తీసుకుపోతే అంతే కదా. పోండి కూర్చోండి, ఏమని పోలీసులు మిమ్మల్ని మీరే మర్డర్ చేశారు, ఎవరి మీద కొట్లాటకు పోయినారు. మీకెందుకు భయం? ఎందుకు భయం మీకు? పర్లేదు, దేవుడి కోసం ప్రాణాలు వచ్చి మేము పర్లేదు, సరేనా? అసలు ప్రాణాలు తీసి దమ్మి ఉడికి లేదు, దానికి చట్టమని చూస్తూ ఉండదు. మీరు భయపడొద్దని చెప్తాను నేను, సరేనా? ఒక్కసారి భయపడినంటే ఇంకా ప్రతిరోజు భయపడతాను ఉండాలి, ప్రతి పనికి భయపడతాను ఉండాలి. అర్థం చేసుకుంటారని చేసుకొస్తాను అమ్మలో అందరికీ.